భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేల బృందం సరళ సాగర్ ప్రాజెక్టు సందర్శించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా ఉందని తెలిపారు. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ గడిచిన 10 సంవత్సరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అంతకంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళేటటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఈ యొక్క సరళ సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ, దీంతో పాటుగా కోయిల్సార్ వెళ్ళింది, వీటన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది.